బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్కు గురయ్యారు. వెనువెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న జెడ్పీ చైర్మన్ చిన్నా శ్రీను. దళితుడైన కర్లా రాజేష్ లాకప్ డెత్ మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి. బందురువాణిపేట గ్రామంలో అంగరంగ వైభవోపేతంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్కు గురయ్యారు. వెనువెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న జెడ్పీ చైర్మన్ చిన్నా శ్రీను. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు చిన్నా శ్రీను స్పందించి ఘటనా స్థలంలో ఉన్న యుగంధర్ను తన పర్యవేక్షణలో తక్షణమే చికిత్స నిమిత్తం స్థానిక గాయత్రి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి యుగంధర్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోదాడ పట్టణంలోని దళిత వర్గానికి చెందిన కర్లా రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల లాకప్ డెత్కు గురై మరణించి 2 నెలలు గడుస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం నోరు విప్పకపోవడం విచారకరమని, ఇకనైనా మౌనం వీడనాడి తక్షణమే స్పందించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కర్లా రాజేష్ లాకప్ డెత్కు కారకులైన పోలీసులపై మరియు ఇతర శాఖల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏపూరి రాజు మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ, కర్లా రాజేష్ను పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోయాడనే విషయం ప్రజలందరికీ తెలుసు. అయితే కర్లా రాజేష్ లాకప్ డెత్కు కారకులైన పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కర్లా రాజేష్ది పోలీసులు చేసిన దారుణమైన హత్య, అక్రమ నిర్బంధంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన అనారోగ్యానికి గురై ఆయన మరణానికి దారితీసింది. ఈ హత్యలో ప్రధాన భాగస్వాములు ఎస్ఐసిఐలో అయితే వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళని ఇప్పుడు కాపాడుతున్నది డిఎస్పీలు, ఎస్పీ. కానీ మొత్తం పోలీసు యంత్రాంగ తప్పులను కప్పిపుచ్చుతున్నది. దోషులైన పోలీసులను సస్పెండ్ కాకుండా కాపాడుకుంటున్నది. మధ్యలో ఒక బీసీని మాత్రం బలి చేసింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, వాళ్ళ భర్త గారైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజేష్ గారి మరణం పట్ల పోలీసులు చేసిన లాకప్ డెత్ అది ప్రభుత్వం హత్య. ఇది స్థానిక మంత్రి, శాసనసభ్యుల అండతోటి పోలీసులు రక్షించబడుతున్నారు అనేది పూర్తిగా అర్థమైంది. ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఎంఆర్పీఎస్ న్యాయమైన పోరాటం కాబట్టి మందకృష్ణ గారి నాయకత్వానికి మేమందరం కూడా బలపరిచి ఏ కార్యక్రమం ఇచ్చినా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నాయకులందరూ కూడా పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఎంఆర్పీఎస్ నాయకులు కోరిన విధంగా మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శింపజేస్తాం, కార్యక్రమం కల్పిస్తాం. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజేష్ లాకప్ డెత్ జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక అంశాలని పూసగుచ్చినట్టు ఒక పోలీసు అధికారి కంటే సిబిఐ సంస్థ కంటే మెరుగ్గా వివరాల్ని అన్ని స్థాయిలలో ఇక్కడ హత్య ఎవరి వల్లనైతే జరిగిందో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఎస్పీ గారిని, ఐజీ గారిని, డీజీపీని, ఇంటెలిజెన్స్ని, హ్యూమన్ రైట్స్ని, ఎస్సీ కమిషన్ని
ఇంతమందిని కలిసినా ఏ ఒక్క ఫోరం రాకుండా ఈరోజు అడ్డుపడే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది ఈ ప్రపంచం ఆలోచిస్తారు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం గారా మండలం బందరువానిపేట గ్రామం బుధవారం బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపేతంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పీసీని చంద్రమోహన్, జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్కు గురయ్యారు. వెనువెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న జెడ్పీ చైర్మన్ చిన్నా శ్రీను. దళితుడైన కల్లా రాజేష్ లాకప్ డెత్ మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి. బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపేతంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ.